వచ్చారు కాబట్టి ఏదైతే ఈ 6 ముస్లిం మెజార్టీ జిల్లాలు ఉన్నాయి, మమతా బెనర్జీని గతంలో ఒక అజేయంగా నిలిపినటువంటి జిల్లాలు ఈ జిల్లాలు. సో హుమాయూన్ కబీర్ బయటకు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ వీళ్ళ ఎంఐఎం తో పొత్తు కూడా చీలిపోయింది. సో వీగిపోయిన తర్వాత ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఎంతవరకు మమతా బెనర్జీ కలిసి వస్తాయి అనుకోవాలి. టీఎంసీ సీట్లలో సగం పార్ట్ మొత్తం అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ ఇక్కడ చికెన్ నెక్ సంబంధించినటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఈ పార్ట్లో మమతా బెనర్జీకి ఎట్లాంటి బలం ఉండొచ్చు? శ్రీకాంత్, మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అడిగారు. అది ఏంటి అంటే ఈ హుమాయూన్ కబీరు, షాజహాన్ షా, తర్వాత ఎంఐఎం ఈ మూడు కలిసి గనక ఉంటే అది మైనార్టీ ఓట్లను కొంతమేరకు చీలిస్తే అది ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బేస్ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి దెబ్బ తలిగేది. కానీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక కీలక పరిణామం ఏంటంటే ఒక ఆడియో వీడియో బయటకు రావటం. ఆ వీడియోలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే హుమాయూన్ కబీర్ హోంమంత్రి అమిత్ షా తోటి మాట్లాడినటువంటి వీడియో బయటకు రావటం, తర్వాత 1000 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవటం, 200 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించినట్టుగా ఒక ఆరోపణలు రావటం తోటి ఎంఐఎం వెనుకకు ఒక అడుగు వేసేసి జనతా యూనియన్ పార్టీ తోటి పొత్తుని తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అందుకే ముర్షాబాద్ ఏరియాలో మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగితే హుమాయూన్ కబీర్ కు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలను టీఎంసీ వాళ్ళు గెదిమినటువంటి సందర్భం ఉన్నది, దాడి చేసినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఒక విధమైన ప్రొజెక్షన్ ఏం పోయిందంటే హుమాయూన్ కబీర్ భారతీయ జనతా పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక సంకేతం పోవటంతో మళ్ళీ మైనార్టీ ఓట్లు టీఎంసీ వైపుకి మళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ మొదటి ఫేజ్ లో మీకు ఈ ముర్షిదాబాద్ లో, మాల్డాలో ముస్లిం మైనార్టీల బలం ఎక్కువగా ఉంటుంది. అయితే మాల్డాలో కాంగ్రెస్ కూడా కొద్దిగా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ లోక్సభ స్థానాన్ని గెలిచారు. దక్షిణ మాల్డా లోక్సభ స్థానాన్ని ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 1-2 స్థానాలు ఏదన్నా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే అది మాల్డాలోనే గెలవగలుగుతుంది. ముర్షిదాబాద్ లో కూడా టీఎంసీ తన పట్టు నిలబెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఓవరాల్ ప్రొజెక్షన్ ఏమొచ్చింది అని అంటే ఫస్ట్ ఫేజ్ లో భారతీయ జనతా పార్టీ లీడ్ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ఓటింగ్ కొంత మేరకు జరిగింది, బట్ గతానికంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది. కానీ బట్ టీఎంసీ దారుణమైనటువంటి దెబ్బ ఏం తగలలేదు. ఇక ఇప్పుడు మీకు రెండో ఫేజ్ లో జరుగుతున్నటువంటి 142 నియోజకవర్గాల్లో టీఎంసీకి ఎక్కువ బలం ఉన్నటువంటి ఏరియాలే జరుగుతున్నాయి. టీఎంసీకి ఎక్కువ ఓట్లు వచ్చేటటువంటి ఏరియా, టీఎంసీకి బలం ఉన్నటువంటి ఏరియాలు. ఇక్కడ కూడా కొన్ని ఏరియాలో పురులియా, బంకురా, డార్జిలింగ్, నాడియా లాంటి ప్రదేశాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఆ పట్టు నామమాత్రంగానే ఉంటుంది. కొన్ని శాసనసభ స్థానాలు మాత్రమే గెలవగలిగినటువంటి స్థాయిలో ఉంటుంది. కాబట్టి బట్ ఫస్ట్ ఫేజ్ లో మేము లీడ్ తీసుకున్నాం అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపితే సెకండ్ ఫేజ్ లో మీకు టీఎంసీ బలంగా ఉన్న ఏరియాల్లో అనుకూలమైనటువంటి ఓటింగ్ జరుగుతుందని అనుకున్నారు. కానీ అది ఆ పరిస్థితి కనపడట్లేదు. ఎందుకు అనంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడుతుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ తృణమూల్ కాంగ్రెస్ కి చెక్కు చెదరలేదు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి గతంలో 216 శాసనసభ స్థానాలు గెలిస్తే ఈసారి వాళ్ళ సీట్లు ఓట్లు తగ్గొచ్చేమో గానీ బట్ మెజార్టీ అంటే 148 నియోజకవర్గాలు గెలిచి అధికారానికి వచ్చేటటువంటి కెపాసిటీ ఇప్పటికి కూడా వాళ్ళకి కనపడుతుంది. అందుకే ప్రధానమంత్రి మొదటి దశ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం బెంగాల్లోనే ఉన్నారు. ప్రధానమంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రి ఉన్నారు, దరిదాపు 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్లు అక్కడ ఓటింగ్ ని ప్రభావితం చేసే విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అయితే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది శ్రీకాంత్. ఈసారి ఏంటి అనంటే డాటర్ ఆఫ్ బెంగాల్, బెంగాల్ ని ఢిల్లీ పాలిస్తుందా అనేటటువంటి ఒక స్లోగన్ ని తీసుకురావటం వల్ల ఎక్కడో బెంగాలీల ఆత్మగౌరవం టీఎంసీ నిలబెడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలగటం వల్ల యాక్చువల్ గా టీఎంసీకి ఒక గడ్డు పరిస్థితి ఉండాల్సిన దగ్గర టీఎంసీ ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయిన్ అంటే మీరు ఎంతైనా మా పైన దాడి చేయండి, చివరికి గెలిచేది బంగ్లానే అనేటటువంటి ఒక స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకుపోవటంలో అభిషేక్ బెనర్జీ తర్వాత టిఎంసి నాయకత్వము సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి అందుకనే అక్కడ చేపలు అనేది ప్రధానమైనటువంటి ఆహారము, దాన్ని నిషేధిస్తారు భారతీయ జనతా పార్టీ వస్తే అనే దానికి సమాధానంగా మా ప్రధానమంత్రి జాల్మురి అంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలు తినేటటువంటి ఆహారము, తర్వాత ఆ జాల్మురిని తిని ఒక హైప్ క్రియేట్ చేశాడు. తర్వాత హుగ్లీ నదిలో విహారం చేసి ఇంకొక హైప్ క్రియేట్ చేసినాడు. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ గానే కనపడుతున్నాయి తప్ప బెంగాలీల ఆత్మగౌరవాన్ని ప్రొజెక్ట్ చేసేటట్టుగా డాటర్ ఆఫ్ బెంగాల్. వీటితో పాటు ఇంకొక సెంటిమెంట్ యాంగిల్ కూడా కనిపిస్తోంది.
ఏదైతే యా ఈ సిలిగురి కారిడర్ ఉందో ఇందులో యా ఆల్మోస్ట్ ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ సిలిగురి కారిడర్ కలుపుతూ ఉంటుంది. అయితే దీన్ని యా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నటువంటి డిమాండ్ గతంలో లోక్సభలో కూడా 2024లో చర్చలో తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు యా ఆ డిమాండ్ తీసుకొచ్చినటువంటి వెంటనే బంగ్లాను విడదీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని మమతా బెనర్జీ వెంటనే నిరసన వ్యక్తం చేశారు. సో ఈ ఎన్నికల టైంలో బీజేపీ దాని మీద ఏ క్లారిటీ ఇప్పటి వరకు అధికారికంగా ఇవ్వలేదు. పార్లమెంట్లో చర్చ వచ్చిన తర్వాత కూడా బీజేపీ దానిపై రెస్పాండ్ కాలేదు. మోర్ ఓవర్ ఈ కారిడర్ మొత్తం కూడా మైనారిటీ ఓటు బ్యాంకే ప్రధానంగా ఉంటుంది. సో ఈ అంశం పైన దీదీకి ఏమైనా కలిసి వస్తుందా? ఈ అంశం పైన ఎందుకు భారతీయ జనతా పార్టీ పెద్దగా అధికారికంగా రెస్పాండ్ కావట్లేదు? ఎట్లా చూడాలి ఈ పాయింట్ని? ఖచ్చితంగా ఈ మమతా బెనర్జీ ఈ అంశాన్ని కూడా ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు. ఏం వాడుకుంటున్నారు అని అంటే బెంగాల్ ని 3 భాగాలుగా విడగొట్టేటటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎట్లా విడగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టి 2 కేంద్ర పాలిత ప్రాంతాలు చేశారో ఇక్కడ కూడా సిలిగురి అనేటటువంటి ఒక ప్రాంతాన్ని చికెన్ నెక్ లాగా ఉండేటటువంటి ఒక 33 కిలోమీటర్ల ఏరియాని మొత్తం కూడా అది ఈశాన్య భారతాన్ని తర్వాత